టీజీఎస్ఆర్టీసీ బీసీ ఉద్యోగుల సంక్షేమ సంఘం రాష్ట్ర కమిటీ ఈ నెల 24న రాష్ట్ర మహాసభ జరపాలని తలపెట్టడం జరిగింది. అందులో భాగంగా ఇవాళ ఆర్టీసీలో 43,000 పైచిలకు ఉద్యోగులు ఉంటే అందులో 25,000 మంది బీసీ ఉద్యోగులే ఉన్నారనేది వాస్తవం. మరి అడుగడుగున బీసీ ఉద్యోగులకు వివక్షత కొనసాగుతుంది, అన్యాయం జరుగుతుంది. గతంలో సాధించుకున్నటువంటి సర్కులర్స్ని కూడా ఈనాడు అమలు చేయాలనేటువంటి పరిస్థితిలో ఆర్టీసీ యాజమాన్యం ఉంది. ఆర్టీసీ యాజమాన్యానికి ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, బీసీ ఉద్యోగుల ఆత్మగౌరవం దెబ్బతింటూ వాళ్ళ హక్కులను కాలరాస్తూ అడుగడుగున ఆటంకాలు కలగజేస్తున్న ఈ పరిస్థితిలో గౌరవనీయులైనటువంటి ఎండి గారు కలగజేసుకొని బీసీ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ఏదైతే నా సోదర అసోసియేషన్ ఉందో ఎస్సీ ఎస్టీ అసోసియేషన్ వాళ్ళకి ఏ విధంగా అయితే సర్కులర్స్ జారీ చేశారో అదే మాదిరిగా బీసీ ఉద్యోగుల సంక్షేమ సంఘాన్ని కూడా సర్కులర్స్ జారీ చేయాలని ఈ సందర్భంగా వారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. అదే కాదు, ఈ మధ్యకాలంలో అవుట్సోర్సింగ్ సిస్టమ్ అనేది తీసుకొస్తున్నారు ఏజెన్సీల ద్వారా. మేము అడుగుతున్నాం ఏంటంటే, రాష్ట్రంలో ఆర్టీసీ యొక్క పరిస్థితి బాగలేదు కాబట్టి అవుట్సోర్సింగ్ తీసుకొస్తూ ఉంటున్నారు. కానీ ఈ అవుట్సోర్సింగ్ అనే ఏజెన్సీల ద్వారా కాకుండా ఆర్టీసీ యజమానమే డైరెక్ట్ రిక్రూట్ చేయాలి. మా దగ్గర సర్కులర్స్ ఉన్నాయి, గవర్నమెంట్ ఇచ్చినటువంటి సర్కులర్స్, చీఫ్ జస్టిస్ గతంలో సుబ్రహ్మణ్యం కమిటీ ఇచ్చిన సర్కులర్స్ జీవోలు ఉన్నాయి. ఇందులో రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటించాలి, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీకి అనేటువంటి సంబంధించినటువంటి ఉద్యోగులని రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారంగా రిక్రూట్మెంట్ చేసుకోవాలనేది సర్కులర్ ఉంది. మరి అవుట్సోర్సింగ్లో కూడా రూల్ ఆఫ్ రిజర్వేషన్ అమలు చేయకుండా డైరెక్ట్గా ఏజెన్సీల ద్వారా మీరు రిక్రూట్మెంట్ చేయడం వల్ల ఇలా ఏజెన్సీలు లబ్ధి పొందుతా తప్పిస్తే దాంట్లో ప్రయోజనం లేదు. మేము అడుగుతున్నది ఏంటంటే, ఏజెన్సీల ద్వారా కాకుండా మీరే రిక్రూట్మెంట్ చేసినట్టయితే అటు సంస్థ బాగుపడుతుంది, ఇటు కార్మికులకు డైరెక్టు ఆదాయం వచ్చడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం. ఇంకొకటి ఏంటంటే, చనిపోయిన కార్మికుల పిల్లలకు కారుణ్య నియామకాలు చేపట్టడం చాలా హర్షించదగ్గ విజయం. మరి అదేవిధంగా ఎండి గారికి కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. కానీ గతంలో ఉన్నటువంటి సిస్టాన్ని పాటించకుండా కాంట్రాక్ట్ సిస్టంలో, అంటే 300 రోజులు కరెక్ట్గా నువ్వు పనిచేస్తే అప్పుడు మేము రెగ్యులరైజ్ చేస్తాను ఒక కండిషన్ పెట్టారు. అది సరైనది కాదు. చనిపోయిన కారుణ్య నియామకాలను నియమించినప్పుడు డైరెక్ట్ పే స్కేల్ ఇచ్చేసి వాళ్ళకు రెగ్యులర్గా ఉండాలని చెప్పేసి ఈ సందర్భంగా వారిని కోరుతా ఉన్నాం. అట్లాగే మహాత్మా జ్యోతిబా పూలే, సావిత్రిబాయి పూలే. మహాత్మా జ్యోతిబా పూలే గత 3 సంవత్సరాల నుంచి ఆర్టీసీ కళాభవన్లో జరపాలని ఎండి గారికి మేము అనేకసార్లు విజ్ఞప్తులు చేశాం. కానీ అలా జరపకుండా మరి గురువైనటువంటి, అంటే మహాత్మా జ్యోతిబా పూలే యొక్క శిష్యులు అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వారే అన్నారు, నా గురువు జ్యోతిరావు పూలే. గురువుకేమో ఎంజీబీఎస్లో జరుపుతారు, శిష్యునికేమో ఇక్కడ ఆర్టీసీ కళాభవన్లో జరుపుతూ ఉన్నారు. అయితే మేమేందంటే ఈక్వల్గా ఉండాలి, వారికి కూడా సరైన గౌరవం ఇవ్వాలని చెప్పేసి వారికి విజ్ఞప్తి చేస్తున్నాం. అంతకన్నా మా ఉద్దేశం వేరే లేదు. వారికి కూడా సరైన గౌరవం ఇచ్చేసి ఆర్టీసీ కళాభవన్లో జరిపే విధంగా బీసీ ఉద్యోగులు ఓటీ డ్యూటీలతో ఈ మధ్యకాలంలో విపరీతమైనటువంటి వర్క్ లోడ్ పెరిగింది. పైగా వివక్షత, డిపోలల్లో డ్యూటీలు డబుల్ డ్యూటీలు చేస్తే తప్ప లీవు లేకపోతే లేదు. కాబట్టి మేము ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని కానీ ఆర్టీసీ యజమానానికి విజ్ఞప్తి చేస్తున్నాం, 2021కి పే స్కేల్ చేసి ఆర్టీసీ ఉద్యోగులని ప్రభుత్వంలో విలీనం చేయాలనేదే బీసీ ఉద్యోగుల సంక్షేమ సంఘం ఈ ప్రభుత్వాన్ని కానీ ఆర్టీసీ యజమాన్యాన్ని కానీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. రేపటి మీటింగ్ ఏదైతే 24 తారీఖు నాడు జరుగుతున్నటువంటి మహాసభకు గౌరవ మంత్రివర్యులు, రవాణా శాఖ మంత్రులు, బీసీ సంక్షేమ శాఖ శ్రీ గౌరవనీయులు కొండం ప్రభాకర్ గౌడ్ గారు, అదేవిధంగా ఈ ఆర్టీసీ బాస్ మాకెవరైతే గౌరవనీయులైనటువంటి ఎండి గారు ఉన్నారో బీసీ సజ్జనార్ గారు, మరి అధికారులు అందరూ దీనికి వస్తూ, మరి ముఖ్యంగా మా రాష్ట్ర బీసీ ఉద్యోగుల సంక్షేమ సంఘానికి రాష్ట్ర గౌరవాధ్యక్షుడు ఉన్నటువంటి ప్రభుత్వ విప్పు ఆలేరు నియోజకవర్గం బీర్లా ఐలయ్య గారు, మరి మినిస్టర్ గారు ఇద్దరు ప్రత్యేకంగా ఈ యొక్క సభకు వచ్చేస్తున్నారు. కాబట్టి ఈ రాష్ట్రంలో నలుమూలల నుండి బీసీ ఉద్యోగులు భారీ ఎత్తున తరలి వస్తున్నారు. ప్రభంజనంలాగా ఈ రాష్ట్రంలో ఒక
రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నిరంజన్ గారు, గ్రేటర్ హైదరాబాద్ జోనల్ గౌరవాధ్యక్షులు శ్రీ గౌరవనీయులు పవన్ కుమార్ గౌడ్ గారు, గ్రేటర్ హైదరాబాద్ జోనల్ గౌరవాధ్యక్షులు TJSRTC నారాయణ గారు రాష్ట్ర కమిటీ సభ్యులు.